భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లో సోమవారం రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలోని టవర్ సర్కిల్ సమీపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన జయంతి ఉత్సవాల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా పలువురికి మేయర్ స్వీట్లు తినిపించారు. అనంతరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రంను ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ బోధించిన అహింస, సత్యం, హర్జనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేశారని తెలిపారు. ఆనాడు మద్రాసు నుండి తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తూ మరణించిన మహనీయులను అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండ రమణారెడ్డి, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమరజీవి పొట్టి శ్రీరాముల వారిని గుర్తుంచుకోవాలి తెలుగు ప్రజలు. ఎందుకంటే ఆ రోజు మద్రాసు నుంచి వెళ్ళి తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రం ఉండాలని కొట్లాడి ఒక 58 రోజులు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టి ప్రాణం పోతుందని తెలిసినా కానీ దీక్ష అట్లే ఉండి ఆయన ప్రాణత్యాగం చేసి ఆ రోజు తెలుగు రాష్ట్రం ఒకటి ఉండాలని మద్రాసు నుంచి వెళ్ళి రాష్ట్రం ఏర్పాటులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో ఆ రోజు ఆయన ప్రాణత్యాగం చేసింది. కాబట్టి అమరజీవి పొట్టి శ్రీరాములుగా ఆయనకు బిరుదు రావడం జరిగింది అమరజీవిగా. అప్పుడు స్వతంత్ర సమరయోధుల్లో పాల్గొనడం జరిగింది, ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా. అలాగే హరిజన ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, వాళ్ళకు సమాన హక్కులు కల్పించిన వ్యక్తిగా. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని శ్రీరాములు సర్కిల్లో వారి విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా, వారికి నివాళులు అర్పించవలసిందిగా మన కరీంనగర్ మేయర్ వారిని కోరినప్పుడు వారు సహృదయంతో వచ్చి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా అమరజీవి పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి ఆ రోజు అంటే తెలుగువారు మద్రాసులో అనుభవిస్తున్న ఎన్నో అరాచకాల్ని సహించలేక వారు ఒక నిరాహార దీక్ష తీసుకున్నారు. వారు ఏమన్నారంటే తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలన్నారు, తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం కావాలనే నినాదంతో వారు 56 రోజులు అంటే ప్రాణం పోతుందని తెలిసి కూడా వారు నిరాహార దీక్ష చేసి అంటే మన భారతదేశ చరిత్రలోనే అమరుడు అంటే ప్రాణం పోతుందని తెలిసి కూడా నిరాహార దీక్ష చేసిన ఏకైక వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఎంత గొప్ప వ్యక్తి అంటే వారిని మహాత్మా గాంధీ కూడా వారి గురించి ఒక మాట మాట్లాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి వారు ఒక 100 మంది ఉంటే భారతదేశానికి స్వాతంత్రాన్ని ఒక 20 సంవత్సరంలో తీసుకొస్తాను అంటే పట్టుదల గల మనిషి.